ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో అందరికీ చాలా నూతనమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చూడండి, మరి విజయవాడలో ఉదయం 9 గంటలకు అనగా నవంబర్ 11వ తారీఖు మరి కందుకూరి కళ్యాణ మండపంలో సువాత స్వస్థత విడతల అభిషేక ఆరాధన ఉంది. అలాగనే మరి నవంబర్ 12వ తారీఖు అనగా బుధవారం ఉదయం 9 గంటలకు మరి ఒంగోలు ప్రాంతంలో అద్భుతమైన మరి ఈ తైలాభిషేక ఆరాధనే మరి ఒంగోలులో కూడా ఉందండి. తప్పక ఈ 2 ఆరాధనలో పాల్గొనండి. అండ్ మా అందరి కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అధైర్యపడకండి, దేవుడు ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాము. నిత్యోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, అవునండి. ఏమీ తక్కువ కాకుండా అన్ని విషయాలు ప్రభు తోడై ఉన్నారు. ఇదిగో ప్రియ సహోదర సహోదరి, ఉదయకాల సమయంలో నీకు నీ కుటుంబానికి ప్రభు ఇస్తున్న ఈ అద్భుతకరమైన వాగ్దానం, ఏమీ తక్కువ కాకుండా ఆయన నీకు తోడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఈ మాటల్ని పట్టుకొని, వాగ్దానాన్ని పట్టుకొని రిసీవ్ చేసుకొని బలంగా ముందుకు సాగుదామండి. దిగులుతో ఉన్నారా? భయంతో ఉన్నారా? చాలా వేదనకి గురి అయి ఉన్నారా? ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి? రాత్రి మరి ఏడ్చి మీరు పడుకోవచ్చు, ఉదయాన్నే మరి అదే ఏడుపుతోనే ఉన్నారనుకుంటా. లేకపోతే ఈ రోజంతా ఎలా సాగుతుందో అర్థం కావట్లేదు కదా. ఈ పరిస్థితి ఏంటి, ఇబ్బందులు ఏంటి అనే భయంకరమైన శోధనలో మీరు ఉండొచ్చు. అయితే ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దామండి. ఇదిగో నువ్వు దిగులుతో ఉన్నది, బాధతో ఉన్నది, ఇబ్బందితో ఉన్నది, చాలా వేదనతో ఉన్నది, ప్రభు చూస్తూ ఉన్నారు. ఆయన తోడు మనతో ఉండగా ఎందుకు భయము కదా. ఏ పరిస్థితుల్లో ఎవరు నీ తోడు లేకపోయినా భయపడకు ప్రియ సహోదర సహోదరి. అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే మనుషులు అంటే ఒకవేళ ఈరోజు సహాయం చేసి రేపటి రోజున సహాయం చేయకపోవచ్చేమో, లేకపోతే ఈరోజు చేసిన సహాయం ఈరోజు రసాన్నితో ఒక నిబంధన చేస్తూ నీకు సహాయం చేస్తానని రేపటి రోజున కష్టము రాగానే నిన్ను వదిలిపెట్టచ్చేమో. అంటే మనుషులు ప్రతి విషయంలో మరి మనల్ని బాధ పెడుతూ ఉంటారు కదా. కానీ దేవుడు అలా బాధ పెట్టే దేవుడు కాదండి. ఆయన ఖచ్చితంగా నీకు తోడై ఉండి ఏమీ తక్కువ కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకనే కష్టము రాగానే, నష్టము రాగానే మనుషుల వైపు పరిగెత్తడం కాదు, మనుషుల సహాయం కొరకు వెతకడం కాదు, దేవుని పాదాల దగ్గర అడిగి పొందుకునే అనుభవంలోనికి మనం రావాలండి. హన్నా తన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితి అండి తను ఎదుర్కొంటుంది. మరి గొడ్రాలుగా మరి పిలువబడుతుంది, చాలా వేదంతో కుండిపోయింది. కానీ ఆమెకున్న ఆ చింత అంతా కూడా ప్రభుతో చెప్పుకుందండి, భర్తతో చెప్పుకోలేదు, లేదా మరి తన చుట్టూ ఉన్న వారితో చెప్పుకోలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. కానీ నేరుగా ప్రభు సన్నిధానానికి వెళ్ళి హన్నా ప్రార్థించడం మొదలుపెట్టిందండి. అందుకే హన్నా జీవితంలో ప్రభు అద్భుతము, తను అడిగినట్లుగా తను ఏదైతే ఆశించిందో, అడిగిందో, ప్రార్థించిందో, ప్రాధేయపడిందో, విజ్ఞాపన చేసిందో, దేవుని జ్ఞాపకం చేసుకోమని అడిగిందో, ఎస్ అడిగినట్లుగా ప్రభు తన జీవితంలో జరిగించిన దేవుడై ఉన్నారండి. జ్ఞాపకం చేసుకోయా అని నోరు తెరచి అడిగింది. ప్రభు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన రీతిలో తన గర్భాన్ని తెరిచి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ప్రభు గొప్ప చేయబోతున్నారండి. ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నారు. నీకు ఏది తక్కువ కాకుండా నీ కుటుంబం పట్ల ప్రభు ఘనమైన కార్యం చేయబోతూ ఉన్నారు. అందుకనే మనము నమ్ముకోవడం కాదు, లేదా ఇతరులపైన ఆధారపడడం కాదు, కానీ ప్రభుని ఆశ్రయిద్దాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అద్భుతమైన వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థిద్దాం, ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. శ్రేష్టకరమైన మాటలు ప్రభా ఇదిగోండి, ఏమి తక్కువ కాకుండా అన్ని విషయంలో మాకు తోడే ఉండి మమ్మల్ని బలముగా నడిపించే దేవుడవై ఉన్నావు. ఎంతమంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. బిడ్డలు మీరే నడిపించండి, ఏమి తక్కువ కాకుండా అన్ని విషయాల్లో. అయ్యా ఇదిగోండి, బిడ్డలకు మీరు తోడే ఉందురు కాక. అన్న మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించుదుము గాక, మీ సహాయాన్ని కోరుదుము గాక. ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటల్ని పట్టుకుని బలముగా ముందుకు సాగుదాం గాక. ప్రతి విధమైన పోరాటం నుంచి, ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించండి, తప్పించండి, బాగు చేయండి, స్థిరపరచండి. అన్ని విషయాల్లో మీరు తోడే ఉండమని
వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమందితో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారో, ఆటంకాల్లో ఉన్నారో, కృప కలుగును గాక, సమాధానం కలుగును గాక, విడుదల కలుగును గాక, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగును గాక, చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు క్షేమం దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో ఆయనను పట్టుకొని ఆశ్రయించే జీవితాలకు మా జీవితాలు ఉండే కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ మీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. పోరాటాలపైన విడుదల కలుగును గాక. ఓ బ్లెస్ చేస్తూ బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల అయా మీరు స్థిరపరుస్తురమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి సేవకుని, సంఘముని, విశ్వాసిని అయా ఇదిగో నీ కొరకు ప్రభా బలముగా నిలబడేవారుగా అయా ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా ఈ విశ్వాస పోరాటంలో ప్రభా వెనకాడుక ఈ విషయం నిలబడే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ హ్యాపీ సండే. హలో అండి, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నవంబర్ 11వ తారీఖు విజయవాడలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపం, జింకాన గ్రౌండ్స్ పక్కన ఉన్న మరి కళ్యాణ మండపంలోనే మరి ఈ తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. తప్పక మరి ఆరాధనలో పాల్గొనండి. ప్రతి నెల అద్భుతంగా ప్రభు నడిపిస్తున్నారు. ఈ నెల కూడా మిమ్మల్ని నడిపించి గొప్ప చేయబోతున్నారండి. అలాగే వెంటనే మరి నవంబర్ 12వ తారీఖు ఒంగోలుకి రాబోతున్నాం. ఒంగోలులో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మరి అంబేద్కర్ భవన్లోనే ఈ ఆరాధన ఉదయం 9 గంటలకు నవంబర్ 12వ తారీఖు జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనలో 3 ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో మిమ్మల్ని మరి ఒక చక్కని మార్గంలో నడిపించే ఈ తైలాభిషేక ఆరాధన, కుటుంబ పోరాటాలతో, ఇబ్బందులతో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారా, సమాధానం, సంతోషం లేక ఉన్నారా, రండి. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రభు తాకనే ఉన్నారు. కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.